టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సింగర్ ప్రవస్తి గురించి మనం చూస్తున్నాము. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో, సుదీర్ఘంగా రన్ అవుతున్నటువంటి షోలలో ఒక పాడుతా తీయ షో కూడా అంతే వైరల్గా మారినటువంటి మొదటి స్థానంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలే ఈ షో సిల్వర్ జూబ్లీ మొదలు పెట్టినటువంటి సిరీస్ ప్రారంభమైంది. దిగ్గజ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మొదలు పెట్టినటువంటి ఈ షోని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్గా కొనసాగిస్తున్నారు. ఎంతోమంది సింగర్స్ని ఇండస్ట్రీకి అందించినటువంటి ఈ షోపై సింగర్ ప్రవస్తి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఆమె ఏమంటుంది, దానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలుసు. సో నిన్నటి నుంచి తను చేస్తున్నటువంటి పోస్టులు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. మరోసారి సంచలనంగా పోస్ట్ పెట్టి అందరినీ షాక్కి గురి చేసింది ప్రవస్తి. అండ్ తనను కొందరు బెదిరిస్తున్నారని చెప్తూ ఉంది ప్రవస్తి. సింగర్ సునీత అభిమానులు తనని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినటువంటి పోస్ట్ మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద. తాను వీడియో విడుదల చేసినటువంటి తర్వాత తనకు మద్దతు తెలిపినటువంటి వారు ఎవరైతే ప్రవస్తి దీనికి సంబంధించినటువంటి వీడియో విడుదల చేసిందో వెంటనే తనకి కొంతమంది సపోర్ట్గా నిలిచారు, కొంతమంది ఎగనెస్ట్గా మాట్లాడారు. కానీ ఎవరైతే తనకు సపోర్ట్గా నిలిచారో అలాగే ప్రవస్తి పైన కూడా కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారని చెప్పి ఒక పోస్ట్ పెట్టింది ప్రవస్తి. ఆ బెదిరింపులు ఆపండి, సెలబ్రిటీలను దేవుళ్ళలా చూడొద్దు, మీలా నాలా వాళ్ళు కూడా మనుషులు మాత్రమే అంటుంది ప్రవస్తి. నా ఫీలింగ్స్ను అనుమానించొద్దు అని చెప్పి, అవమానించొద్దు అని చెప్పి పోస్ట్ పెడుతుంది. నాకు ఎదురైనటువంటి అనుభవాన్నే నేను చెప్పాను, నేను పంచుకున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి సిచ్యువేషన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తప్ప మరే దురుద్దేశం అయితే లేదు అని చెప్తోంది. పాడుతా తీయగాలు తనకు అన్యాయం జరిగిందని, జడ్జులు పక్షపాతంతో వ్యవహరించారని ప్రవస్తి చేసినటువంటి ఆవేదనకు ఇవాళ మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. టు ఆల్ ద సునీత గారు ఫ్యాన్ అకౌంట్స్ హూ ఆర్ బుల్లింగ్ అండ్ థ్రెటింగ్ మీ, ఫస్ట్ మీరు సెలబ్రిటీస్ని గాడ్స్ లాగా ట్రీట్ చేయటం ఆపండి అని చెప్తూ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీలాగా నాలాగా హ్యూమన్సే, డోంట్ డిస్క్రెడిట్ మై ఫీలింగ్స్ జస్ట్ బికాజ్ యూ లైక్ దేర్ వాయిస్ ఆర్ టాలెంట్. టాలెంట్ వేరు, ఒక హ్యూమన్ ఆర్ట్ వేరు. నాకు అయినటువంటి ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను, సో ప్లీజ్ స్టాప్ బుల్లింగ్ మీ అని చెప్తూ ఉంది. సో ప్రవస్తి చెప్పినటువంటి పోస్ట్లో, ప్రవస్తి పెట్టుకున్నటువంటి స్టోరీలో మనం ఎంతో ఆవేదనని తెలియజేస్తుంది. సునీతకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, మరెవరో కావచ్చు, తనకి మద్దతు తెలిపిన వారికి అలాగే ప్రవస్తికి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తూ ఉంది. మరి బెదిరిస్తున్న వాళ్ళు ఎవరు, సునీత ఫ్యాన్సా, మరి ఎవరు ఇలాంటి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు, మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎవరు కాల్స్ చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా రిపోర్టర్ గౌతమి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, మనతో జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం. గౌతమి, చూస్తున్నాం ప్రవస్తికి సంబంధించినటువంటి పోస్ట్ స్టోరీ అందరినీ పరుస్తోందని చెప్పొచ్చు. సో ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, అసలు ఏం చెప్తోంది? రైట్ సౌమ్య, యాక్చువల్లీ ప్రెసెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రవస్తి ఇష్యూలోని తను బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇటు సునీత కావచ్చు, లేకపోతే కీరవాణికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ యొక్క ఫ్యాన్స్, ఫాలోవర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వాళ్ళు తనని బెదిరిస్తున్నారని, అయితే సునీత గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నువ్వు కరెక్ట్ కాదు, నీ ఏజ్ ఎంత, లేకపోతే నీ అనుభవం ఎంత, సునీత గారి గురించి నువ్వు ఈ విధంగా మాట్లాడతావా అని చెప్పి కూడా ఈ రోజు తన గురించి చాలా మంది ట్రోల్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆమె పోస్ట్ ద్వారా కూడా తన ఇన్స్టా అకౌంట్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం బయట నుండి చూస్తున్న మీకు ఆవిడ పాజిటివ్ గా కనిపిస్తున్నారు, కానీ నేను ఆ పర్టికులర్ షోలోని ఫేస్ చేసింది నేను మొత్తం కూడా నా బాడీ షేమింగ్ కావచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ గురించి కావచ్చు, ఆరెల్స్ నన్ను ఇట్లా ఎలిమినేట్ చేయడం కావచ్చు, ప్రతిది కూడా నేను ఫేస్ చేశాను. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ని నేను బాధతోని ఇవాళ బయట పెట్టడం కూడా జరిగింది. అంతేగాని నేను ఎవరిని కూడా కించపరచాలని కాదు. అండ్ దట్టు నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి నాకు ఏజ్ అవసరమా, అంటే ఈ పర్టికులర్ ఇంత ఏజ్ లేకపోతే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇలాగ బాధ జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్తే మీరు నమ్ముతారా? అంటే నాకు చిన్న వయసు ఉంది, లేకపోతే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కాబట్టి నేను ఏది చెప్పినా సరే నేను కేవలం ఫేమ్ కోసం అనో, లేకపోతే ఇట్లా ఉన్న పరంగా బయటకు వచ్చేసాను, ఎలిమినేట్ చేసేసారు, అది నాకు నచ్చక నేను ఇవాళ వాళ్ళ పైన ఎలిగేషన్ చేస్తున్నాను అని మీరు అనడం నిజంగా కరెక్ట్ కాదు. ఈ విధంగా నన్ను దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆ అమ్మాయి వాళ్ళ పోస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పర్టికులర్ గా సునీత గారి ఫ్యాన్స్ ని కనుక చూసుకున్నట్లయితే
ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు సునీత గారికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆవిడ ఇప్పటి వరకు కూడా అందరూ పాజిటివ్ గా చూసారు. అంటే ఆవిడ చాలా డౌన్ టు అర్త్ అని, లేకపోతే చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని కానీ, మరి ఇలాంటి ఎలిగేషన్ చేసినప్పుడు ఇంకొంతమంది దీన్ని తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. అంటే ఈమె కావాలని ఎలిమినేట్ అయింది కాబట్టి ఆ ట్రోమాలో ఉండి కేవలం జడ్జెస్ పైన ఇలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది. కానీ నిజానికి అక్కడ ఏదైతే జెన్యున్ గానే జరిగింది, తిన ఎలిమినేషన్ కావచ్చు, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా జెన్యున్ గానే జరిగింది అని చెప్పి మరికొంతమంది ఫైట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు మరికొంతమందితో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పాడుతా తీయగాలో కూడా మరికొంతమందితో మాట్లాడినా సరే, అంటే బయటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడినా సరే, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా బయట పెట్టడం కూడా జరిగింది. నిజంగానే ఈ షోస్ లోని ఈ విధంగా ఉంటుంది. అటు జడ్జెస్ కావచ్చు, లేకపోతే వ్యవహరించిన అంటే ప్రోగ్రామ్ నిర్వర్తించిన నిర్వాహకులు కావచ్చు, ఈవెన్ విన్నర్ ఎవరు, లేకపోతే ఏ ఎపిసోడ్ కి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఫిక్స్ చేసే ఉంటుంది. సో ఇక్కడ ఎవరు జనాలు ఓటింగ్ చేశారనో, లేకపోతే జనాలు ఎంకరేజ్ చేశారు, మీ ఎంకరేజ్మెంట్ వల్ల వీళ్ళు విన్నర్ అయ్యారని కానీ ఇక్కడ ఏది కూడా ఉండదు అని అయితే ఇక్కడ క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. అండ్ పర్టికులర్ గా ఇక్కడ ప్రవస్తి విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు ఎవరైతే విన్నర్ అనుకున్నారో వాళ్ళని విన్నర్ చేస్తారు. ఎంత కష్టపడి పాడినా, లేకపోతే ఎంత చేసినా సరే వాళ్ళ కంటికి కనిపించదు. ఈవెన్ జడ్జ్మెంట్ కూడా సరిగా వినరు అని అయితే ఇక్కడ ప్రవస్తి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొంతమంది కూడా ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది సౌమ్య. అయితే పాడతా తీయగా అనే షో ఒక 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎస్పీబీ ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో మంది సింగర్స్ కి పరిచయం చేశారు. ఆయన ఇండస్ట్రీకి ఎంతో మంది సింగర్స్ ని పరిచయం చేసినటువంటి షో అది. ఇన్ని రోజుల తర్వాత ఇలా బయటికి రావటం, ప్రవస్తి రాగానే ప్రవస్తి వెనకాల ఇంతమంది పుట్టుకు రావటం ఏ విధంగా చూడొచ్చు అంటారు గౌతమి? రైట్, మీరన్నది కూడా కరెక్టే సౌమ్య. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఇది నడుస్తుంది. దట్టు ఇక్కడ ఇంకొకటి కూడా వినిపిస్తుంది ఏంటంటే, పర్టికులర్ గా తనకి సంబంధించిన అంటే ఈ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ అనేవి నడుస్తున్నాయి. వాళ్ళ క్యాస్ట్ అయితేనే, లేకపోతే వాళ్ళ కులం అయితేనే, వాళ్ళ మతం అయితేనే తప్ప వాళ్ళని ఎంకరేజ్ చేసేది లేదు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే చాలా మంది న్యూ సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేశాం కదా, విన్నర్స్ అయ్యారు కదా అని అంటే, నిజంగా వాళ్ళు విన్నర్స్ మాత్రమే అయ్యారు. ఈ రోజు మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఆ విన్ అయిన పర్సన్స్ సినిమాల్లో పాడారని కానీ, లేకపోతే పలానా వ్యక్తి ఇంత స్థాయికి వెళ్ళాడని కానీ, మనం అటు సరిగమప కానీ, లేకపోతే ఇలాంటి సింగింగ్ షోస్ ఇవన్నీ ఇండియన్ ఐడల్ కానీ చూసుకుంటే ఎక్కడ కూడా విన్నర్స్ అయిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఏ సినిమాల్లో కూడా పాడిందే లేదు. అంటే ఒక పెద్ద సినిమాలో నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది, నేను ఇక సింగింగ్ దాంట్లో వెళ్తున్నాను, నేను ఇన్ని పాటలు పాడుతున్నా అని చెప్పి మనం చూసిందే లేదు. ఎప్పుడు కూడా గత 15-16 ఏళ్లుగా పాత నుంచి ఉన్న సింగర్స్ నే మనం చూస్తున్నాం. అటు హేమచంద్ర అని, శ్రావణ భార్గవి అని, లేకపోతే గీత మాధురి అని, ఇలాగ చాలా మంది సింగర్స్ ని మనం చూస్తున్నాం. కానీ కొత్త సింగర్స్ ని ఎందుకు చూడలేకపోతున్నాము? కొత్త సింగర్స్ ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళు ఎందుకు సినిమాల్లో పాడట్లేదు? వాళ్ళకంత క్యాపబిలిటీ లేకనా, లేకపోతే వీళ్ళు ఆపర్చునిటీ ఇవ్వకనా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే అందులో కూడా నిజం లేకపోలేదు. ఇప్పుడు మనం క్లియర్ గా చూసుకుంటే ఇటు నుంచి ఈ షోస్ నుంచి బయట వచ్చిన ఏ ఒక్క విన్నర్ కూడా పలానా సినిమాలో పాట పాడాను, పలానా పెద్ద హీరోతో నేను పాట పాడాను, నేను ఇంత సక్సెస్ అయ్యాను అని చెప్పి కూడా ఎక్కడ చెప్పుకున్న దాఖలు లేవు. మళ్ళీ వాళ్ళు షోలు కానీ నిర్వహిస్తుంటే మళ్ళీ ఆ సింగర్స్ మళ్ళీ వాళ్ళ సత్తాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ కంటెస్టెంట్స్ గా వస్తున్నారు. లేదా మళ్ళీ పక్క ఛానల్లో సింగింగ్ ప్రోగ్రామ్ ఉంటే మళ్ళీ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు షోల వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప వాళ్ళు ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో, ఇట్లా మేము సినిమాలో పాట పాడడానికి సింగర్ అవ్వాలనుకున్నాము అని ఏదైతే డ్రీమ్ ఉందో అలా ఎవ్వరూ కూడా పాడలేకపోతున్నారు అన్నది అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది సౌమ్య. రైట్ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ప్రవస్తి చేసినటువంటి కామెంట్స్ అందరినీ ఒక షాక్కి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అందరూ ఆమెకి అగెనెస్ట్ అయ్యారు. కొంతమంది సపోర్ట్ చేసినప్పటికీ కూడా ప్రజెంట్ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. నన్ను కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్తుంది. మరి ప్రవస్తి ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు సింగర్ ప్రవస్తి చేసినటువంటి ఈ పోస్ట్ వెనకాల కారణం ఏంటి అనేది ఇప్పటివరకైతే మనకు తెలియదు. ఇన్ని రోజుల నుంచి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా నడుస్తున్నటువంటి షోలో ఒక్కసారిగా ప్రవస్తి ముందుకొచ్చి తన మనోవేదనను, మనోభావనను ఒక్కసారిగా బయటికి చెప్పేసరికి ఇంత సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు వార్తల్లో కావచ్చు గట్టిగా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. ప్రజెంట్ లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడైతే 1996లో ఈ షోని ప్రారంభించారు, ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది. పాడతా తీయగాకి ఎక్కువ ఆడియన్స్ చూసేవాళ్ళు కూడా ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఎస్పీబీ లేకపోయినా కూడా ఆయన కుమారుడు ఎస్పి చరణ్ షోని హోస్ట్గా చేస్తూ ఆయన ముందుకు
తీసుకెళ్తున్నారు. సక్సెస్ఫుల్ జర్నీగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రవస్తి గత ఎన్నో షోలలో కూడా విజేతగా నిలిచింది. ఎన్నో రోజులుగా తను కూడా సింగర్గా తన చిన్నప్పటి నుంచి కూడా తన చిన్నతనం నుంచి కూడా ప్రవస్తి సింగర్గా పాడుతూ తీయగాలో కావచ్చు, ఇటు వేరే వేరే షోలో కూడా పార్టిసిపేట్ చేయటము, అలాగే విజేతగా నిలుస్తూ వచ్చింది. కానీ ఇవాళ జరిగినటువంటి పాడుతా తీయగా షోలో ఒక్కసారిగా ఎలిమినేట్ అయ్యింది. ఎందుకు ఎలిమినేట్ అయ్యిందని చాలామంది ఆడియన్స్ డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఇన్స్టాలో తను వీడియో చేయటం విడుదల చేయటం పట్ల అందరూ ఒక్కసారిగా నిజంగా పాడుతా తీయగాలు ఇలాంటివి జరుగుతున్నాయా, ఇలా జడ్జెస్ అలా పార్షాలిటీస్ చూపిస్తున్నారా, ఇలా వ్యవహరిస్తున్నారా అని చెప్పి కూడా ప్రజెంట్ అందరూ ఒక్కసారిగా అవాక్కైనటువంటి సిచ్యువేషన్. ఇక తాజాగా మొదలైనటువంటి ఈ సిల్వర్ జూబ్లీ సిరీస్కి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అలాగే సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోపై సింగర్ ప్రవస్తి చేసినటువంటి సంచలన కామెంట్స్ అయితే ప్రజెంట్ మానసిక వేదనే అని చెప్పొచ్చు. ఈ షో నుంచి ఇటీవలే ప్రవస్తి ఎలిమినేట్ అయింది. నిజానికి ప్రవస్తి ఎంత గొప్ప సింగర్ అనేది కూడా మనందరికీ తెలుసు. గతంలో సూపర్ సింగర్ సహా ఎన్నో షోలలో కూడా విజేతగా నిలిచింది. అలాంటి ప్రవస్తి ఇంత త్వరగా షో నుంచి ఎలిమినేట్ అవ్వడం అనేది అయితే ఆడియన్స్ అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఇక తన ఎలిమినేషన్ పై ప్రవస్తి రియాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి స్టోరీస్, వరుస స్టోరీస్ పెట్టింది. ఇలా స్టోరీస్ పెట్టడం, వీడియో రిలీజ్ చేయడం, అందరితో తన భావనను చెప్పుకోవడం, తన వేదనను చెప్పుకోవడం వల్ల సింగర్ సునీతకు సంబంధించినటువంటి ఎంతోమంది ఫ్యాన్స్, అభిమానులు కూడా బెదిరిస్తున్నారు. తనకు ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు అని చెప్తున్నది. ఇప్పుడు ఆమె చూస్తున్నటువంటి స్టోరీస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం ఎలాంటి మనుషులమో వాళ్ళు కూడా అంతే. సెలబ్రిటీస్ని దేవుళ్ళని చేయొద్దు, దేవుళ్ళలా చేసి మాట్లాడొద్దు అని చెప్పినటువంటి ప్రవస్తి చేసినటువంటి కామెంట్స్ ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.